హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇప్పుడు లిక్కర్స్ లో కూడా కొన్ని బ్రాండ్స్ లో ఏజ్డ్ లిక్కర్ అని వస్తుంది సార్. అంటే 12 years ఏజ్డ్, 21 years ఏజ్డ్ అని. అంటే అలాంటివి తాగితే కన్జ్యూమ్ చేస్తే ఎట్లుంటుంది సార్ ఎఫెక్ట్? దానికి సంబంధించిన ఫ్లేవర్ స్ట్రాంగ్ అయి ఉంటుంది అంతే. సో జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమ్ కానీ వోడ్కా కానీ ఇలాంటివి వీటికంటూ కొన్ని స్పెసిఫికల్ యాడింగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. బార్లీతో తయారు చేస్తున్నారా, మాల్ట్తో తయారు చేస్తున్నారా, సంథింగ్ దానికి సంబంధించి ఆ ఫర్మెంటెడ్ ఫ్లేవరు పంజెంట్గా తయారవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. అదొకటి. దీనివల్ల ఆ ఫ్లేవర్ వల్ల వాళ్ళకు ఈ అడిక్షన్ అయినప్పుడు, దీనికి సంబంధించిన డిపెండ్ ఉన్నప్పుడు దీని ఈవెన్ ఫ్లేవర్స్ కూడా మనం ఎక్కువగా అటాచ్ అయిపోతాం. అవి కూడా మన మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానికని ఈ ఏజ్ సంబంధించి పెరిగే కొద్దీ దాని యొక్క ఓడరు, దాని యొక్క ఫ్లేవరు కొద్దిగా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ మోరార్లెస్ సేమే ఉంటుంది. బట్ ఆ ఫ్లేవర్కి అడిక్ట్ అయిపోవడం వల్ల, ఆ ఫ్లేవర్కి ప్రయారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా కాస్ట్తో ఎక్కువగా దీని యొక్క ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంటారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మన తెలంగాణ కానీ మొన్న డెత్స్ కూడా జరిగినాయి సార్ బీహార్ లో కానీ. కంటామినేటెడ్ లిక్కర్ అవి సేల్ చేస్తూ ఉంటారు. అవునండి. సో చనిపోతూ ఉంటారు. అంటే వాటికి అట్లా అసలు కంటామినేషన్ ఎందుకు అవుతాయి, ఎందుకు డెత్స్ ఎందుకు అవుతాయి? అదే ఇది ఎప్పుడైతే మనకు లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్, లీగల్గా ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ లేని ఒక ఈ లిక్కర్కి ఎప్పుడైతే వాళ్ళు యాక్సెస్ అవుతారో దీంట్లో కంటామినేటెడ్ అనేది చాలా చాలా సహజం జరుగుతుంది. ఈ కంటామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్లో మనకు కొన్ని కంటామినెంట్ థింగ్స్ డిస్టిలేషన్ జరుగుతాయి. అంటే కొన్ని మిథనాల్ లాంటివి, లేకుంటే లెడ్, క్యాడ్మియం లాంటివి, కొన్ని హెవీ మెటల్స్, కొన్నిసార్లు క్లోరాల్ హైడ్రేట్ లాంటివి కొన్ని కలుపుతూ ఉంటారు. కొన్ని యాడింగ్ ఆల్ప్రోజోలం లాంటి మెడిసిన్స్ కూడా కలుపుతున్నారంటే ఈ మధ్య కాలంలో. లోకల్గా తయారయ్యే టార్డీలో అంత స్ట్రిక్ట్గా మనకు కంటామినేషన్ని అవాయిడ్ చేయడానికి కావాల్సిన డిస్టిలేషన్ ప్రాసెస్ ఉండదు. ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ వీక్లో ఉండడం వల్ల, లేక సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఒక ఇండస్ట్రీలో ఉన్నంతగా క్వాలిటీగా మనం లోకల్ తయారు చేసే లిక్కర్లో మనం ఉండకపోవచ్చు. పైగా పైపెచ్చు వాళ్ళకి బిజినెస్ ఇంకాస్త ఎఫెక్ట్ స్ట్రాంగ్ ఉంది రావాలనడానికి నిద్ర మాత్రం కలుపుతుంటారు. సో ఇవి ఎంత మోతాదులో కలుపుతున్నారు, ఎంత మోతాదు ఆ వ్యక్తి సేవిస్తున్నాడు, తీసుకుంటున్నాడు, అది మన కంట్రోల్ ఉండదు. సో కాంప్లికేషన్స్ ఎక్కువ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిథనాల్ అనే ఇందా చెప్పాను, దానివల్ల రెటీనా కూడా లాస్ అయిపోవడం, లేకుంటే యాంబ్లియోపియా అంటారు దాన్ని, అంటే టెంపరీగా విజన్ లాస్ కూడా వచ్చేస్తాయి. విజన్ లాస్ లాంటి సమస్యలు, ఆప్టిక్ డిస్క్ సమస్యలు, మిథనాల్ వల్ల మనకు రెస్పిరేటరీ సఫోకేషన్స్, హార్ట్ అటాక్స్, ఇవి కూడా మనం నోట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా కొన్నిసార్లు లీతల్, అంటే ప్రాణాలు పోయేంత సమస్య తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్న పేషెంట్ లిక్కర్కి కొద్దిగా అలవాటు పడ్డాడు, ఈ రోజు కళ్ళు తీసుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళలో సంథింగ్. ఆల్ప్రోజోలం అనే మెడిసిన్ యాక్చువల్లీ నిద్ర మాత్ర, అది రెస్పిరేటరీని కొద్దిగా నువ్వు ఎంత మోతాదులో ఎన్ని గ్రాములు ఎన్ని ఎంజీలు తీసుకున్నావు నీకు కంట్రోల్ లేదు. అదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే మెడిసిన్స్ 0.5, 0.25, 1 mg ఇంత ఎంజీ అంటూ క్యాలిక్యులేటెడ్గా ఇస్తుంటాం. దానికంటూ ఒక ఇండస్ట్రీ తయారు చేసిన ఒక నాన్ పొల్యూటెడ్ ఫామ్ లో ప్యాకేజీతో సహా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ టాబ్లెట్స్ని ఎంతో రఫ్గా కలిపేసి దాంట్లో మిక్స్ చేసి ఇచ్చేస్తుంటారు. సో ఆ వ్యక్తి ఎక్కువ కన్జ్యూమ్ అయిన అనుకో, ఆస్తమా పేషెంట్ వానికి రెస్పిరేటరీ డిప్రెషన్ రావచ్చు, రెస్పిరేషన్ యొక్క స్టిమ్యులేషన్ తగ్గిపోవచ్చు, సడన్ డెత్స్ నోట్ అయిపోతుంటాయి. దట్స్ వై చాలా రిస్క్ ఇది సంబంధించింది. ఓకే సార్. అంటే తాటి కళ్ళు గురించి మాట్లాడేది కదా సార్. అంటే కొందరు డాక్టర్లు కూడా చెప్తారు, అంటే ఫస్ట్ 1 hour లో నీరా వస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ తీసినప్పుడు నీరా ఉంటుంది, అది ఆల్కహాల్ కాదు తీసుకోవచ్చు అంటారు సార్. అంటే తీసుకోవడం వల్ల కిడ్నీస్ కూడా మంచిది, ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా పోతాయని చెప్తూ ఉంటారు. జనరల్ చూడండి, పాతకాలం మనకు డ్రగ్స్ని సమాజంని మనం వేరు చేయలేము. మన యొక్క దైనందిక జీవితంలో ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. మీరు ఇందా చెప్పినప్పుడు నీరా లాంటిది కానీ, ఇంకా చెప్పాలంటే అప్పటి కాలంలో అప్పుడు కూడా ఈవెన్ స్పిరిచువల్ పండగలకి, మనకు కల్చరల్ ఫెస్టివల్స్కి గాంజా లాంటివి, బాంగ్ లాంటివి, ఇవి ఇలా డ్రగ్స్ సమాజం నుంచి మనం వేరు చేయలేం. ఏదో ఒక రూపంలో అది మన అందుబాటులోనే ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కానీ ఇందా చెప్పినట్టు నీరా లాంటిదో, లేకుంటే ఈ తాటి సంబంధించిన కళ్ళు తయారు చేసే ప్రాసెస్లో
ఎంత తీసుకుంటున్నాడు, ఎంత వరకు సేవిస్తున్నాడు, ఏ స్టేజ్లో తీసుకుంటున్నాడు ఆ చెట్టు నుంచి, ఇవి కల్చరల్గా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు దాన్ని కంట్రోల్ వేగా తీసుకోగలుగుతారు. ఓకే. వాళ్ళు రోజు చేసే పనులు కొద్దిగా నొప్పులు తగ్గడానికి, రిలాక్స్ కావడానికి ఒక రకంగా టీ కాఫీ లాగా ఒక రకంగా దాని యొక్క చిన్న మోతాదులో సేవించడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అది కూడా ఆల్కహాల్ సంబంధించినదే. దానికి కూడా మైండ్ని కొద్దిగా మైండ్ ఎప్పుడైతే రిలీఫ్ అవుతున్నా తీసుకున్నాక అంటే మైండ్ కొద్దిగా గొప్ప మారుతుందని అర్థం. అది బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పెట్టినప్పుడే నువ్వు రిలీఫ్ పొందగలుగుతావు. బ్రెయిన్ ని కాస్త కూస్త రెస్పాన్స్ ఇచ్చే కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి. అప్పుడే నీకు రిలీఫ్, ఆనందం సంబంధించిన ప్లెజరో, కొద్దిగా కంఫర్ట్ అయినాను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏదో వచ్చిందంటే అక్కడ కెమికల్ రిలీజ్ చేస్తేనే వస్తుంది. సో ఇది మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆల్కహాలే. బట్ పర్సంటేజ్ ఆఫ్ తక్కువ. ఏ స్టేజ్ తోనే వాళ్ళు చెట్టు నుంచి తీస్తున్నారు, ఎంత పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉన్నాయి. ఒక్కోసారి ఎయిర్ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్స్, ఫర్మెంటేషన్ ఎక్కువ జరిగేసి దానిలో నుంచి కాస్త మనకు మెథనాల్ లాంటివి కూడా మనకు తయారు కావచ్చు. ఇవి డిస్టిలేషన్ తో సపరేట్ చేయాలి. ఇవి జరగకపోతాయి కొన్నిసార్లు. ఎక్కువగా స్టోరేజ్, అన్హైజీనిక్ స్టోరేజ్ తోటి ఇన్ఫెక్షన్స్, పొల్యూటెంట్స్, హెవీ మెటల్స్ మిక్స్ అయిపోతుంటాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఇంట్లో జనరల్ గా ఇక్కడ వర్క్ లో కానీ ఎక్కడైనా టీ కాఫీస్ ఎక్కువ తీసుకుంటాం సార్. అంటే కెఫిన్ అడిక్షన్ అనుకోవచ్చు. తీసుకుంటే 4-5 తాగుతూనే ఉంటాం, తీసుకుంటూనే ఉంటాం, గ్యాప్ వచ్చిందా తీసుకుంటాం, స్ట్రెస్ అవుతున్నాం అని చెప్పి. ఈ కెఫిన్ అడిక్షన్ అనేది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది సార్? చాలా మందిలో ఇప్పుడు ఎవ్రీడే లైఫ్ లో కాఫీ, టీస్ అనే పార్ట్ ఆఫ్ దేర్ నార్మల్ లైఫ్. కొంతమందిలో 1-2 నుంచి 4 కప్పులు పైగా ఎక్కువ అయిపోతున్నప్పుడు జనరల్ ఒక స్టాండర్డ్ సైజ్ కప్పులో కాఫీలో మనము 50 to 100 mg ఆఫ్ కెఫిన్ ఉంటుందండి. యావరేజ్ 80 to 90 కెఫిన్ ఉంటుంది ఒక స్టాండర్డ్ కప్లో. ఇది 4 కన్నా ఎక్కువ, అంటే 400 mg కన్నా ఎక్కువ కెఫిన్ నువ్వు కన్జ్యూమ్ చేస్తే పర్ డే మన బాడీ, ఎస్పెషల్లీ హార్ట్ సంబంధించిన వాటిలో మనకు ఆ వాస్కులేచర్ కన్స్ట్రిక్షన్ కానీ, సింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ స్టిమ్యులేషన్ కానీ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అరిథిమియాస్ వస్తుంటాయి. కొన్ని వాస్కులేచర్ కన్స్ట్రిక్షన్ వల్ల కొద్దిగా చెస్ట్ పెయిన్, చెస్ట్ స్క్యూనెస్ వస్తుంటుంది. మైగ్రేన్ హెడ్ ఎక్స్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు. కెఫిన్ కొద్ది మోతాదులో బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజెస్ రిలీఫ్ కావడం వల్ల కొద్దిగా హెడ్ ఏక్ తగ్గినట్టు అనిపించవచ్చు. బట్ ఎక్కువ మోతాదులో అది హెడ్ ఏక్స్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, సైకలాజికల్ టెన్షన్ అటాక్స్, రెస్ట్లెస్నెస్ ఇవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో హెవీ కన్జంప్షన్ ఆఫ్ కెఫిన్ కూడా హార్మ్ఫుల్లే. బట్ మోడరేట్ కన్జంప్షన్ అనేది మన డే టు డే లైఫ్ లో 100కు 99% ఫ్యామిలీస్ లో మోడరేట్ లెవెల్లోనే జరుగుతున్నాయి. రేరుగా దీనికంటూ ఉత్సాహంకు నేను కెఫిన్ మాత్రమే డిపెండ్ అయిపోయాను, సో హెవీ కెఫిన్ తీసుకోవడం, స్టింగ్ లాంటివి హెవీ ఎనర్జీ డ్రింక్స్ అంటాం కదా, ఇవి ఎక్కువ పెర్ఫార్మెన్స్ సడన్గా ఇవ్వాలి, మంచి ఎనర్జెటిక్ చేయాలి, ఒక మంచి పాజిటివ్ మూడ్లో రావాలి. పాజిటివ్ మూడ్లో రావడానికి నువ్వు దేని మీద డిపెండ్ అవుతున్నావు? హెవీ కెఫిన్ పైన డిపెండ్ అయితే మాత్రం ఇవి నిన్ను ఆ టైంలో ఎగ్జైట్ చేయొచ్చేమో, కానీ కొన్నిసార్లు కొన్ని స్టేజ్ దాటాక, కొంత డ్యూరేషన్ దాటాక అది నీకు యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ కూడా కారణం కావచ్చు. విడ్రాల్ సిమ్టమ్స్ నేను డిప్రెషన్ చేయొచ్చు, లో ఎనర్జీ చేయొచ్చు. విడ్రాల్ అంటే కొంత టెంపరీగా నువ్వు తీసుకోకపోతే, నేను మంచి చేసే క్రియేటివ్ ఆర్టిస్ట్ అయినా కూడా నాలో ఆ రకమైన క్రియేటివ్ థాట్స్ రావట్లేదు, ఎనర్జీ ఉండట్లేదు, ఒక ఫ్లో ఆఫ్ యాక్షన్స్ రావట్లేదు అన్న ఒక కంప్లైంట్స్ ఉంటాయి. సో ఇవి కొద్దిగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్సే. కొన్నిసార్లు హెవీ కన్జంప్షన్ అయ్యాక మయోకార్డియల్ ఇన్ఫాక్షన్స్, అంటే హార్ట్ స్ట్రోక్ లాంటివి కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్స్ నోట్ అవుతుంటుంది. మరి ముఖ్యంగా లేట్ నైట్, అంటే ఈవినింగ్ 6-7 దాటిన తర్వాత కెఫిన్ కన్జంప్షన్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ ఫర్ స్లీప్ కి. సో హెవీ లేట్ నైట్స్ లో కూడా కాఫీస్ ఇలాంటి ట్రెండ్ అలవాటు అయిపోతున్నప్పుడు, వర్క్ కల్చర్ అను వేరియస్ రీజన్స్ అని చెప్పినప్పుడు ఇవి నిద్ర యొక్క ఒక సమతుల్య బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. బ్రెయిన్ లో ఉన్న అస్టైల్ కొలిన్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తాయి. కొలినర్జిక్ న్యూరాన్స్ ఓవర్ స్టిమ్యులేట్ కావడం వల్ల డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ వచ్చేస్తుంది. సో స్లీప్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. మరుసటి రోజు మార్నింగ్ కి కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డెఫిసిట్స్ ప్రాబ్లం రావచ్చు. మళ్ళీ నేను కాన్సన్ట్రేషన్ రావడానికి కాఫీని తీసుకుంటున్నా అంటే, సో సైకిల్లో పడిపోయినట్టు, నువ్వు డిపెండెన్స్ పెరిగిపోతున్నట్టే. కొందరికి ఎక్కువ హెవీ కెఫిన్ తోటి గ్యాస్ట్రిక్ ఇరిటెంట్ అండి, అది స్టమక్ లో అల్సర్స్ లేకుంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు క్రియేట్ చేయొచ్చు. కొందరు మరీ ముఖ్యంగా సైకలాజికల్ డిపెండెన్స్ తోటి ఇబ్బంది పడుతుంటాం స్టార్టింగ్ మైల్డ్ స్టేజెస్ లో. లైక్ కాఫీ తీసుకుంటే నాకు మోషన్ బాగా వస్తుంది, లైక్ స్మోకింగ్ చేస్తేనే మోషన్ ఫ్రీ అవుతుంది అన్న. అంటే మన పెరిస్టాలిటిక్ మూవ్మెంట్స్ ఆఫ్ గట్ కి
ఈ డ్రగ్ యాక్టివేట్ చేయడం వల్ల మనకు మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ అది తీసుకోకపోతే డెఫినెట్గా రాదా అని కాదు, అది సైకలాజికల్ డిపెండెన్సీ, జస్ట్ మూమెంట్ ని స్టార్ట్ చేయిస్తుంది. సో వీటన్నిటి యొక్క డే టు డే లైఫ్ మన స్లోగా దీనితోటి ముడిపడిపోతాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. నువ్వు ఫ్రీగా లివింగ్ వితౌట్ ఎనీ డ్రగ్, ఇవి లేకుండా నేను అన్ని చేయగలను, ఎంత కంఫర్ట్ ఉంటుంది. ఇది ఉంటేనే నాకు మోషన్ వస్తుంది, ఇది ఉంటేనే నేను పని చేయగలుగుతా, ఇది ఉంటేనే నేను క్రియేటివ్ థాట్స్ వస్తాయి. సో సంథింగ్ ఎక్కడో కన్స్ట్రిక్ట్ అయిపోతున్నట్టు.